అందరికీ నమస్కారం. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు నేతృత్వంలో 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. మ్యూల్ అకౌంట్ మొత్తం మనం అనలైజ్ చేసినప్పుడు బ్యాంక్ ఆఫీషియల్స్ ఒక నెగ్లిజెన్స్, ఒక ప్రమేయం చాలా అంటే చాలా కనిపించింది. ఎక్కడైనా అనుమానం వస్తే వాళ్ళు ఫోన్ కట్ చేయాలి. ఎవరో మీ ఓటీపీ అడిగారు, లేదంటే మీకు ఎవరు బెదిరించారంటే వాళ్ళతో మాటలు పెట్టుకోవద్దు. వాళ్ళు చాలా రకరకాలు పెట్టి మీకు మాయ మాటలు చెప్తారు. డాటా కూడా లీక్ కావడంతో మీదేదో ఒక కార్డు చూపిస్తారు, ఆధార్ కార్డు చూపిస్తారు, ఫోటో చూపిస్తారు. దాని వల్ల కూడా వాళ్ళు మీరేదో నిజం అనుకుంటారు. మనకు ఏ పోలీస్ కూడా డిజిటల్ అరెస్ట్ చేయరు. ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా ఒక రోజుకి వారంలో డబల్ అయ్యే సందర్భాలు లేవు. ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం ఎట్లా మన ఆరోగ్యానికి కార్డియక్ అరెస్ట్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉంది. సైబర్ క్రైమ్ లో కూడా గోల్డెన్ అవర్ అంటే మనం ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయడం 1930 కి. మీకు అది 24/7 రోబస్ట్ సిస్టమ్ ఉంది. కాల్ చేయడంతో మీకు కన్సర్న్ బ్యాంక్ ఆఫీషియల్స్ కి వెళ్తుంది. వాళ్ళు కూడా సొమ్ము పోగొట్టుకుంటే అది ఆపడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లానే మీరు www.cybercrime.gov.in కూడా వెబ్సైట్ లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కోరుతున్నారు.